నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వ్యవసాయ రంగానికి ఇతోధికంగా రుణాలు అందించాలి. బ్యాంకర్లకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచన. ప్రభుత్వ అధికారులు కార్యాలయాలు స్టిక్కర్లు తగిలించుకొని అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర హెచ్చరిక. సారారహిత గ్రామాలను రూపొందించడమే నవోదయం యొక్క లక్ష్యం. ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్ వెల్లడి. మార్చి 25 నుంచి 30 వరకు ముత్యాలమ్మ ఆలయ వార్షికోత్సవం. ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ. వ్యవసాయపరమైన ఏలూరు జిల్లాలో వ్యవసాయ రంగానికి ఇతోధికంగా రుణ సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గౌతమి సమావేశ హాల్లో త్రైమాసిక బ్యాంకర్ల సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు విరివిగా రుణాలు అందించి వారి పురోభివృద్ధికి తోడ్పడాలన్నారు. పంట సాగు చేస్తూ సీసీఆర్సీ కార్డులు కలిగిన కౌలు రైతులకు తప్పనిసరిగా రుణాలు అందించాలని సూచించారు. జిల్లాలో 23,314 మంది సీసీఆర్సీ కార్డులు కలిగిన కౌలు రైతులకు ఇంతవరకు 142.85 కోట్లు అందించారని, ఇదే సమయంలో సీసీఆర్సీ కార్డులు కలిగిన ప్రతి కౌలు రైతుకు రుణ పరపతి కల్పించాలని స్పష్టం చేశారు. కౌలు రైతులకు, మత్స్యకారులకు పశుపోషణ నిమిత్తం చిన్న సన్నకారు రైతులకు రుణాలు ఇచ్చి ఆర్థికంగా చేయూతనివ్వాలని బ్యాంకర్లను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్బీఐ ఎల్డీఓ పి పూర్ణిమ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ ఎన్ శ్రీనివాస్, ఎల్డీఎంటీ నీలాద్రి, నాబార్డు డీడీఎం అనిల్ ఖాన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ భాషా, ఉద్యాన శాఖ డీడీఎస్ రామ్మోహన్, విద్యుత్ శాఖ ఎస్సీ పి సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు. CCRC is a government priority, no? Yes. So CCRC, the purpose of this meeting is to review all these schemes, but CCRC లో మనం 60% and ఏలూరు మోస్ట్లీ అందరూ ఇక్కడ టెనెంట్ ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు. అయినా కూడా మనం అచీవ్ చేయలేకపోతే వాట్స్ యాక్చువల్ రీజన్ అనేది we have to relook for. So at first a lot of things will be sorted out. But let us hear from the banks. Some banks have not achieved their targets. No one achieved none. Construction, because we are telling same farmers can have more than 2 parts monthly. So your farmers IndusInd Bank 40%. Who's 40% in this? DCB Bank. DCB Bank. Ilani last time we were we legally we showcase position. We gave showcase to them, right? Yes. For the same reason only. Also, Bank of Maharashtra gave but not replied. So again not taken attention. Okay, any farmers keeps what's the reason? Applications are all like that. They are supposed to reach out to the farmers, no? ప్రభుత్వ అధికారుల పేరుతో ప్రభుత్వ కార్యాలయాల స్టిక్కర్లను తగిలించుకొని అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ పోలీసు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. ఇటీవలే నల్లజర్ల టోల్గేట్ వద్ద జరిగిన ఘటన వివరాలను వెల్లడించారు. అదేవిధంగా వేసవి సెలవుల్లో పిల్లల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మనకి ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, 10th క్లాస్ కూడా ఎగ్జామ్స్ అయిపోతూ ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ స్కూల్స్, ఈ సమ్మర్ హాలిడేస్, పిల్లలు బయట తిరగటం, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించాల్సింది పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఫోన్లో ఏం చేస్తున్నారు అనేది తప్పనిసరిగా గమనించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ప్రస్తుతం నడుస్తున్నటువంటి ట్రెండ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా తమకు ఒక పార్ట్నర్ కావాలని, లవర్ కావాలనే ఉద్దేశంలో పిల్లలు
ఆలోచన విధానం పేడదోరని పడతా ఉంది కాబట్టి వాటిని తల్లిదండ్రులే సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పిల్లల యొక్క పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు గమనించుకొని సరి చేసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తాను. అలాగే ఎవరైనా ఆకతాయిలు కానీ లేదా అబ్బాయి కానీ ఎవరైనా సరే మీ పిల్లలు కనుక పడుతున్నట్లు కానీ లేదా బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నట్లు కానీ తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్లయితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అలాగే మనకి గ్రామాల్లో కూడా చిన్నపిల్లల మీద కూడా కొన్ని చోట్ల ఈ దౌర్జన్యాలు అనేది ఈ అఘాయిత్యాలు అనేవి జరుగుతూ ఉంది. అక్కడ పనులకు వెళ్ళేటువంటి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎవరి దగ్గర వదిలి వెళ్తున్నాం, వచ్చేప్పటికి పిల్లలు ఎలా ఉంటున్నారు అనేది తప్పనిసరిగా గమనించుకోవాలి. చుట్టుపక్కల ఎవరన్నా ఒక ప్రవర్తన సక్రమంగా లేనటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే కూడా పోలీసు వారిని సంప్రదించవలసిందిగా తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. సారారహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నవోదయం 2.0 కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ను ప్రభుకుమార్ తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే పలు రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సారాయిపై సమరం నవోదయం 2.0 ప్రోగ్రాం గతంలో ఈ జిల్లాలో అన్ని గ్రామాలని కూడా నవోదయం 1.0లో సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ గారు, తర్వాత డైరెక్టరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ గారు, అలాగే ఈ ఉమ్మడి జిల్లాలు పశ్చిమ గోదావరి మరియు ఏలూరు జిల్లాల డిప్యూటీ కమిషనర్ శ్రీమతి పి శ్రీలత గారి ఆదేశాల మేరకు ఈ నవోదయం కార్యక్రమం ప్రస్తుతం ఎంతవరకు అమలు అవుతుంది అనేది చూడటం కోసం ఈరోజు మన జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ స్టేషన్కి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారితో కలిసి రావడం జరిగింది ఇక్కడికి. అయితే ఇక్కడ మేము గమనించింది ఏంటంటే ఇప్పటికే చాలా గ్రామాల్లో ఇక్కడ మొత్తం 24 గ్రామాలని సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించడం జరిగింది. వీటిలో 8 గ్రామాలు అత్యంత సమస్యాత్మకం అంటే ఏ గ్రేడ్లో ఉన్నాయి, అలాగే 5 గ్రామాలు బి గ్రేడ్లో ఉన్నాయి, అలాగే ఓన్లీ సారా అమ్మకాలు మాత్రం జరిగేటువంటి 11 ఉన్నాయి. మొత్తం 24 గ్రామాలు గుర్తించడం జరిగింది. వీటిలో ఇప్పటికే సిఏ గారు జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గత 4-3 నెలల్లో ఈ చాలా గ్రామాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి చేయడం వల్ల ఆల్మోస్ట్ జంగారెడ్డిగూడెం మరియు జీలుగుమిల్లి గ్రామాల్లో సారాయి పూర్తిగా ఇంచుమించు 90% వరకు అరికట్టడం జరిగింది. అదేవిధంగా వాటిని ఒక 4 రోజుల్లోపే మేము సారా లేనటువంటి గ్రామాల కింద డిక్లేర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా మిగిలినటువంటి కుక్కునూరు, తర్వాత వేలేరుపాడు, మనకి విలీన ముంపు మండలాల నుంచి వచ్చినటువంటి కుక్కునూరు, వేలేరుపాడులో మాత్రం కొద్దిగా సారాయి ఉంది. అది కూడా రానున్న 2-3 నెలల్లోనే అక్కడ కూడా సారాయి రహిత గ్రామాల కింద వాటిని కూడా డిక్లేర్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఏదైనప్పుడు కూడా ప్రభుత్వం చేపట్టేటువంటి ఏ కార్యక్రమం అయినా ప్రజల యొక్క ఆరోగ్యం కోసం, నాడు సారాయి తాగి వారి యొక్క విలువైనటువంటి ఉన్నతమైనటువంటి జీవితాలని పాడు చేసుకుని వారి కుటుంబాల రోడ్డును పడకుండా ఉండడం కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమం సక్సెస్ కావాలంటే తప్పనిసరిగా ప్రజల యొక్క సహకారం కావాలి. అదేవిధంగా ఎక్సైజ్ శాఖ ఒకటే కాకుండా ఈ కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ, తర్వాత ఫారెస్టు, పంచాయతీరాజ్ అందరి శాఖల యొక్క సమన్వయంతో ఈ నవోదయం 2.0 అనేది జరగనుంది. కాబట్టి ఇది తప్పనిసరిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీన్ని సక్సెస్ఫుల్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో గల ముత్యాలమ్మ అమ్మవారి 5వ వార్షికోత్సవం మార్చి 25 మంగళవారం నుండి 30వ తేదీ ఆదివారం వరకు వైభవోపేతంగా జరగనున్నట్లు ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ తెలిపారు. గురువారం ఆలయ ప్రాంగణంలో 5వ వార్షికోత్సవ ఆహ్వాన పత్రం ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించగా పురపాలక కమిషనర్ కెవి రమణ ముఖ్య అతిథిగా హాజరై కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ ఉత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ను ఆలయ కమిటీ సభ్యులు దుశ్శాల్వాతో ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందించారు. ముందుగా కమిషనర్ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా బాలత్రిపుర సుందరి పీఠం ఆధ్యాత్మిక సేవా ప్రతినిధి ఈమని శశికుమార్, ఆధ్యాత్మికవేత్త ధనకుమారులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కొరకు వివిధ సేవలు, యజ్ఞ యాగాదులు అన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి పట్టణ ప్రజలందరూ, చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలందరూ వచ్చి దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా అందరినీ మరొకసారి తెలియజేస్తూ, దీంట్లో ఎక్కువ జనం భక్తులు పాల్గొని తన కోరికలను కానీ తన సేవాభావాన్ని కానీ చాటుకోవాలని ప్రజలందరికీ తెలియజేస్తుంది. ముఖ్యంగా 27వ తారీఖు మెగా మెడికల్ క్యాంప్స్ని అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో ఆలయ కమిటీ మరియు ఆహ్వాన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది, ఉత్సవ కమిటీ. అందులో సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డి గురు వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం, అదేవిధంగా మణిపాల్ సూపర్ స్పెషాలిటీ వైద్య బృందం వారిచే ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరం. ఈ రెండింటిని కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కూడా ముత్యాలమ్మ ఆలయ కమిటీ తరఫున పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాయి. ఈ వైద్య శిబిరాలు రెండు కూడా ఉదయం నుంచి జరుగుతాయి కాబట్టి దాన్ని వినియోగించుకోవాల్సిందిగా మరోసారి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఆలయ నిర్మాణకర్త బౌరిశెట్టి మురళీకృష్ణ గారి దంపతులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలని కమిటీ సభ్యులందరూ కూడా నిర్వహించడానికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, దానికి సంబంధించినటువంటి కరపత్రాన్ని ఆవిష్కరించడానికి ఈరోజు విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి కమిషనర్ వెంకటరమణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 6 రోజుల పాటు ఉగాది పర్వదినం. ఉగాది అంటేనే యుగానికి ఆది అని చెబుతామని, అంటే ప్రారంభం, ఒక కొత్త సంవత్సరానికి ప్రారంభం. భగవంతుడు మనకి ఎన్నో సంవత్సరాల జీవితాన్ని ఇస్తే ప్రతి సంవత్సరం మనకి ఆ వసంతం విరబూసేటువంటి వేళ కొత్త జీవితాన్ని ఆరంభిస్తూ ఉగాది రోజున అనేక విశేష కార్యక్రమాలని భగవంతుడికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922.
సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా NIITians గా డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో IIMs గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండై షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఈ విశ్వవాసునామ సంవత్సర ఉగాది సందర్భంగా మన జేఆర్సీ కేబుల్ నెట్వర్క్స్ వారు ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కొయ్యలగూడెం వారు మన ముందుకు మెగా హౌసీ ఉగాది ఉత్సవాన్ని తీసుకువస్తున్నారు. హౌసీ అంటే అంకెలు మాత్రమే కాదు, డబ్బులు అంతకన్నా కాదండోయ్. బంగారు వెండి వస్తువుల భాండాగారం ఈ హౌసీ. ఎప్పుడా అనుకుంటున్నారా? ఈ నెల 30వ తేదీన ఆదివారం నాడు సాయంత్రం 6 గంటలకి మెగా హౌసీ మీ ముందుకు వచ్చేస్తోంది, మిమ్మల్ని అందరినీ అలరించడానికి. అండ్ ఈసారి మీ అందరికి డబుల్ బోనాన్జా సిద్ధంగా ఉంది. జల్దీ 5 విన్నర్స్ ఇద్దరికి వెండి కుంకుమ ఫ్లవర్ స్టాండ్స్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ విన్నర్స్ కి ఇద్దరిద్దరి చొప్పున వెండి బౌల్స్ అందిస్తున్నారు. ఇక మెగా హౌసీ విన్నర్స్ ఇద్దరికి పావుకాసు బంగారం చొప్పున అరకాసు బంగారం మీ సొంతం చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉగాది నాడు అంటే ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకి ఛానల్ నెంబర్ 6న మీతో కలిసి ఉగాది ఉత్సవం చేసుకోవడానికి నేను సిద్ధం. మరి మీరు సిద్ధమా? గెట్ రెడీ ఫర్ మెగా హౌసీ. మరి హౌసీ టికెట్ ఎలాగా అని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదండి, నేను చెప్పే ఒక నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వండి. SMS ద్వారా టికెట్ ని మీ మొబైల్లో మీరే పొందండి. టికెట్ కోసం మీరు సంప్రదించవలసిన నెంబర్ 08645658312. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కొయ్యలగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో శక్తి టీం ఆధ్వర్యంలో విద్యార్థినులకు మహిళా రక్షణపై గురువారం అవగాహన కల్పించారు. పాఠశాలలోని 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు శక్తి యాప్ వినియోగంపై కలిగే లాభాలను వివరించారు. మహిళలు, యువతులు, బాలికలకు ఈ యాప్ ద్వారా తక్షణ రక్షణ కలుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లోవకుమారి మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళల రక్షణకు శక్తి టీంలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం సభ్యులు సుధీర్, దుర్గారావు, నాగదుర్గ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ నుండి మరి ఆ స్టాఫ్ మన స్కూల్కి రావటం జరిగింది. మరి స్టాఫ్ చక్కగా ఈ శక్తి యాప్ కొత్తగా క్రియేట్ చేయబడినటువంటి ఈ యాప్ అంతకుముందు ఉన్నటువంటి దిశ యాప్ ప్లేస్లో చేయటం జరిగింది. మరి వారు ఇక్కడ చెప్పినటువంటి మీటింగ్ బట్టి మాకు అర్థమైంది ఏంటంటే ఈ యాప్ చక్కగా గర్ల్స్కి ఉపయోగపడుతుంది. మరి వితౌట్ ఏ విధమైనటువంటి కాన్వర్జేషన్ లేకుండా SOS అనే బటన్ నొక్కటం ద్వారా ఇమీడియట్గా గర్ల్స్ ఎక్కడైతే ప్రమాద స్థితిలో ఉన్నారో లొకేషన్ ఐడెంటిఫై చేసి మరి స్టాఫ్ రావటం, వెంటనే ఆయా స్టూడెంట్స్ని ప్రొటెక్ట్ చేయటం జరుగుతుందని చెప్పేసి చాలా చక్కగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి స్టాఫ్ అవేర్నెస్ పెంచడం జరిగింది. దీనికి గాను మా స్కూలు, ఎస్పెషల్లీ మా గర్ల్స్ స్టూడెంట్స్ తరఫున ఆ డిపార్ట్మెంట్ వారికి మరి ఆ స్టాఫ్కు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 24వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు CITU జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు తెలిపారు. ఏలూరు ఆర్టీసీ డిపోలో చలో ఢిల్లీ కార్యక్రమ పోస్టర్ను గురువారం లింగరాజు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ నేరుగా విద్యుత్ బస్సులను నడిపే అవకాశం కల్పించాలని, దీనికోసం బడ్జెట్ కేటాయింపులు చేయాలని, ఆర్టీసీ ప్రైవేటీకరణను నిలిపివేయాలని, రవాణా రంగ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24వ తేదీన తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్, నాయకులు సిహెచ్ సుందరయ్య, టిపిఆర్ దొర, అనిల్ కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి మార్చి 24న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని. ఆర్టీసీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని, విద్యుత్ బస్సులు ఆర్టీసీలకే ఇవ్వాలని జరుగుతున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని వర్ధిల్లాలి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్. జిల్లా అధ్యక్షుడు ఈరోజు ఏలూరులోని ఆర్టీసీ డిపో గ్యారేజీ వద్ద రేపు 24వ తారీఖున ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ బస్సుల్ని ఆర్టీసీలో ప్రైవేటు వాళ్ళ ద్వారా ఏర్పాటు చేసి కాలక్రమంలో ఈ ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం కోసం జరుగుతున్న కుట్రలను వ్యతిరేకిస్తూ ఆర్టీసీని రక్షించాలని, రవాణా రంగాన్ని, ప్రజా రవాణా రంగాన్ని రక్షించాలని కోరుతూ 24వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంతో ఆర్టీసీ కార్మికులు, రవాణా రంగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు విద్యుత్ బస్సులకి సిఐటి వ్యతిరేకం కాదు, ఆ విద్యుత్ బస్సుల్ని ఆర్టీసీకే నిర్వహణకి ఇవ్వాలని చెప్పేసి మేము ప్రత్యక్షంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాప కింద నీరులాగా ప్రైవేటీకరణ ప్రోత్సహించడం కోసం ఈరోజు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ప్రజలకి ఎంతో ఉపయోగపడుతున్న ఆర్టీసీ సేవల్ని అత్యంత చౌకగా ప్రజలకి, గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడుతున్న ఆర్టీసీ సేవల్ని ప్రైవేటీకరణ చేసి కొద్దిమంది పెట్టుబడిదారులకి వందల కోట్ల రూపాయల లాభాలు చేకూర్చడం కోసం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా కుట్ర పన్నాయి. దానిలో భాగంగానే విద్యుత్ బస్సుల్ని ఈ యొక్క ఆధునికీకరణ పేరుతో విద్యుత్ బస్సులు ప్రవేశపెడతా ఉన్నారు. ఆ విద్యుత్ బస్సులు నేరుగా ఆర్టీసీకి ఇచ్చి ఆ రకంగా మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మీ సిఐటిగా డిమాండ్ చేస్తాం. మహిళల రక్షణే ధ్యేయంగా శక్తి టీంలు పనిచేస్తాయని ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ ఎం సుబ్బారావు తెలిపారు. కావున శక్తి టీంలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సిఐ సూచించారు. ఏలూరులోని ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో శక్తి యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శక్తి యాప్ను రూపొందించిందన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ యాప్ గురించి తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ఎన్ సూర్యనారాయణ, పీసీలు గోపాలకృష్ణ, బి సుజాత, శ్రావణి, అభయ టీం నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మంచి కూర నలపాదం చేసినైనా నందు నుప్పదవిడి నుప్పు లేక రుచి పుట్టగా నేర్చునడయ్య భాస్కరా అన్నాడు. అర్థమైందా? అర్థమైంది అర్థం లేదా? చాలా సింపుల్ గా చెప్పారు, అది ఎక్కడికి చెప్పాను, అవునా? అర్థమైంది అర్థం లేదు, అర్థం చెప్తారు. ఎంత చదివేది కలిగినా, ఎంత ప్రసజ్ఞత అంటే డిసిప్లిన్, క్రమశిక్షణ, అది లేకపోతే ఆ చదువు వేస్ట్. ఎంత కూర బాగా వండుతావు, అదేనా? నలపాకం అంటే భీముడు వంటల్లో ప్రసిద్ధి కాబట్టి నలపాకం అన్నారు. నలుడు వంటల్లో ప్రసిద్ధి. అటువంటి మంచి వంట నలపాకం చేసైనా అందులో ఉప్పు ఏమవుద్ది? ఉప్పు ఎంత ఉండదు? సాల్ట్. అలాగే క్రమశిక్షణలో నీలో కొద్దిగా లేకపోతే నువ్వు చదువుకున్నావు, ఎక్కడ ఎంత చదువుకున్నా, నువ్వేమీ పెద్ద ఆఫీసర్ అయినా, లేకపోతే నువ్వు ఏదైనా పెద్ద ఎవరైనా సరే ఇంకా దానికి విలువ లేదని చెప్పి ఆ కవి ఎవరు చెప్పారు ఇది? అంటే చివరి భాస్కర్ అంటే భాస్కర్ రాసినట్టునా? కవి మారద వెంకయ్య రాశాడు. ఎవరు? కవి మారద వెంకయ్య గారు రాశారు. చాలా మంచి మంచి రాశాడు ఇది. అదే చాలా మంచి ఆయన. ఆరుగాలం పండించిన పంట చేతికొచ్చే సమయంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన జంగారెడ్డిగూడెం మండలము పంగిడిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం పంగిడిగూడెం గ్రామానికి చెందిన కొప్పుల సత్యరాజు అనే రైతుకు చెందిన పొగాకు బ్యారెన్లో పొగాకు క్యూరింగ్లో ఉండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగి బేరెన్లోని పొగాకు దగ్ధమైందన్నారు. దగ్ధమైన పొగాకు విలువ సుమారు 3 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.
బ్యాటరీ ఇచ్చేసింది గురువు గారు బ్యాక్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వ్యవసాయ రంగానికి ఇతోధికంగా రుణాలు అందించాలి. బ్యాంకర్లకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచన. ప్రభుత్వ అధికారులు కార్యాలయాలు స్టిక్కర్లు తగిలించుకొని అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర హెచ్చరిక. సారారహిత గ్రామాలను రూపొందించడమే నవోదయం యొక్క లక్ష్యం. ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్ వెల్లడి. మార్చి 25 నుంచి 30 వరకు ముత్యాలమ్మ ఆలయ వార్షికోత్సవం. ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.